ఇక డీటీఓ వెంకన్న మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. విధి నిర్వహణలో అధికారిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇక డీటీఓ వెంకన్న మృతిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలియజేశారు. ఇక వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఆయన. ఇక శవ రాజకీయాలు వద్దంటూ ఆయన హితవు పలికారు. ఇక ఇసుక మాఫియా చంపినట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తోందన్నారు. గత ప్రభుత్వం యాక్సిడెంట్లు జరిగితే శవాలు కూడా మాయం చేశారన్నారు పొన్నం ప్రభాకర్. ఇక హరీష్ రావు రాజకీయ రంగు పొలమొద్దన్నారు. ఇక రవాణా మంత్రిగా ఎలాంటి తప్పు జరగకుండా చూస్తానంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టున్నామంటూ కూడా తెలియజేశారు పొన్నం ప్రభాకర్. ఇక నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రవాణా శాఖకు సంబంధించి వెంకన్న అనేటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరిపేట బంగ్లా తన సొంత ఊరు. ఇటీవల జగిత్యాల నుంచి బదిలీపై 15-20 రోజుల కింద భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండు. ఆయన ఈరోజు ఉదయం ఒక హార్వెస్టర్ ట్రాఫిక్ నిబంధనలు 2021 నుంచి పన్ను కట్టని కారణంగా దాన్ని పట్టుకొని కార్యాలయానికి తీసుకొచ్చే సందర్భంలో అనుకోకుండా వచ్చినటువంటి ఒక లారీ ప్రమాదం జరిగి అక్కడ వెంకన్న మృతి చెందినాడు. అయినప్పటికీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అన్ని రకాల నియమ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల పట్ల సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రతి జిల్లాకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్స్ వేసి పాఠశాల బస్సులతో పాటుగా మినరల్ వెహికల్స్ కావచ్చు, ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించే అన్ని వాహనాలను చట్టరీత్యా పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అతను మృతి జరిగింది. కానీ రాజకీయాల్లో ఇప్పుడే ట్విట్టర్లో హరీష్ రావు స్పందన చూసినాను, విచారణకు చెప్పినారు. దానికంటే ముందే రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన స్వయంగా ఎస్పీ కలెక్టర్లతో ఆ సంఘటన కాడికి పంపించడం జరిగింది. మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వారు కూడా స్పందించి దీని మీద విచారణకు ఆదేశించినారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా దానికి సంబంధించిన లిఖిత ఆదేశాలు ఇచ్చినాడు. విచారణ జరుగుతోంది. ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా అక్కడ కలెక్టర్ ఎస్పీ చెప్పిన దాని ప్రకారంగా జరిగిన పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది.